అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించి మేము రాముడి దేవాలయం కడతాము అన్నారు. ఫైన్, రాముడికి దేవాలయం కడితే దాన్ని అబ్జెక్ట్ చేసేవారు ఎవరు ఉండరు. కానీ దాని పూర్వపరాల్లోకి వెళితే అక్కడ తెలిసినటువంటి విషయం ఏమిటంటే, అసలు ఇతనే జనసేన కార్యకర్తల్ని 50 మంది పైన తీసుకువెళ్ళడం, పోలీసుల్ని 50 మంది పైన తీసుకెళ్ళడం, అంటే ముందుగానే ఒక ఆర్కెస్ట్రేటెడ్గా ఒక షో నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో జనాన్ని వేసుకుని ఆకివీడి పెద్దపేటకు వెళ్ళడం జరిగింది అనేది ఒకటైతే, అతను వెళ్ళిపోయిన తర్వాత అసలు ఘర్షణలకు దారితీసింది. ఘర్షణ జరిగేటప్పుడు అక్కడ ఒకరి మీద ఒకరు తిరగబడినటువంటి సమయంలో కన్స్ట్రక్షన్ కోసం కొంత మెటీరియల్ అక్కడ ఆల్రెడీ ఉంది. అక్కడ స్లాబ్స్కి వాడేటువంటి చెక్కలు, దానికి కొట్టిన మేకులు ఉన్నాయి. ఎవరికి అందిన దాన్ని వాళ్ళు తీసుకుని కొట్టడంలో ఆ మేకులకు ఉన్న చెక్కలు పట్టుకుని కొట్టినప్పుడు ఆ మేకులు కొంతమందికి గుచ్చుకున్నాయని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నవాళ్ళు నాతో చెప్పినటువంటి విషయం. దానికి వీరు ముందుగానే ప్లాన్ చేసి మేకులు తీసుకుని, కొక్కాయలు తీసుకుని గుచ్చారు, కొట్టారని ఇట్లా చెప్తూ ఉన్నారు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాళ్ళు, చెక్కలు ఏముంటే అవి పట్టుకుని అక్కడ ఘర్షణ పట్టడం జరిగింది ఒక విషయం. అయితే ఇక్కడ ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది ఇతను అనే దాని లోతులోకి వెళితే స్థానికులు ఏం చెప్తున్నారంటే, సత్రం అనేది ఉంది, 2 ఎకరాల భూమి దాని కింద ఉంది. అది కమ్యూనిటీ నీడ్స్, ప్రజా ఉపయోగం కోసం అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇట్లా రకరకాల వ్యవహారాలకి ఆ 2 ఎకరాల భూమిని వాడుకుంటున్నారు. అయితే ఇది ఆకివీడి నుంచి ఐ భీమవరం వెళ్ళేటువంటి దారికి పక్కన ఉంది. ఐ భీమవరం అనేది ఈ రఘురామకృష్ణ అనేటువంటి ఎమ్మెల్యే గారి యొక్క నేటివ్ ప్లేస్. ఈ ఆకివీడు నగర పంచాయతీగా మారింది. అది ఇన్సిడెంటల్గా నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా ఉన్నప్పుడే ఆకివీడు పాపులేషన్ 30,000కు దాటి ఉంది. కలెక్టర్కి నేను ఫోన్ చేసి ఇది మున్సిపాలిటీ చేయొచ్చు, నువ్వు ప్రపోజల్ పంపించంటే, నేను చెప్పిన తర్వాత కలెక్టర్ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత నగర పంచాయతీగా నేనే దాన్ని చేయడానికి దోహదపడ్డాను. అయితే ఈరోజు ఆ చెరుకుపల్లిని కూడా దీనిలో కలిపి, ఆ ఐబీఎంవరం కూడా దీనిలో కలిపి 3rd గ్రేడ్ మున్సిపాలిటీగా చేయాలి. అలా చేయాలి అన్నప్పుడు మున్సిపల్ ఆఫీసు లేబర్ కాలనీలో పేదలు నివసించే మధ్యలో ఉంది. ఈ రాజులందరూ ఆ మున్సిపల్ కాలనీకి వెళ్ళాలంటే ఈ లేబర్ మధ్యలో నుంచి నడిచి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వాడుకుంటుని ఆకివీడు స్థానికులు, పెదపేటలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం. మరి ఇది ఓపెన్గా కాకుండా వాస్తవంగా అయితే ఆ గుడి గురించి కూడా వారు చెప్పారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది వైశ్యులు రాముడి విగ్రహాలు తెచ్చి ఆ గొంతెనం గుడిలో పెట్టారు. అప్పటి నుంచి అది అలా నడుస్తుంది, దాన్ని ఎవరు పట్టించుకోలేదా, అది అలా ఉంది అని చెప్పారు. ఓకే, టెంపుల్ అఫైర్స్లోకి నేను వెళ్ళడం లేదు. ఎందుకనంటే జనం అడిగితే కట్టండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. టెంపుల్ కట్టొచ్చు, చర్చ్ కట్టొచ్చు, మాస్క్ కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. వీఆర్ నాట్ ఫర్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. కాకపోతే ఆ బేస్ చేసి విడదీయటం అనేటువంటిది ఒక్కటే అభ్యంతరం చెప్తున్నాం. ఎందుకోసం అంటే సామరస్యంగా జీవించాల్సినటువంటి రాష్ట్రం ఇది. ఇంకా మరొక విషయం వారు మాట్లాడుతుంది ఏంటంటే, నేను క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాను, లైలా కాలేజీలో చదివాను, నాకు చాలా గౌరవం ఆ మతం అని, నేను చాలా రెస్పెక్ట్ చేస్తానని చెప్తూ ఆ మాట్లాడే పాస్టర్స్ గురించి వాళ్ళని వెక్కిరిస్తూ, హేళన చేస్తూ, ఇమిటేట్ చేస్తూ చులకనగా మాట్లాడటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అలా మంత్రాలు చదివే బ్రాహ్మణులను వెక్కిరిస్తూ ఉంటే, అలాగే శ్లోకాలు చదివేటువంటి వాళ్ళని, లేకపోతే ముల్లాస్ని, అట్లా ఒక్కొక్కరు ఇంకొకరు వెక్కిరించుకుంటూ వెళుతూ ఉంటే అది ఎటు దారి తీస్తుంది? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి, ఒక పాస్టర్ ఎట్లా మాట్లాడతాడు అనే దాన్ని ఇమిటేట్ చేస్తూ మతాన్ని కించపరిచే విధంగా హేళన చేయడం ఏ రకంగా సమంజసం? జనం ఆలోచించమని నేను చెప్తున్నాను. అదే సమయంలో ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఏంటంటే, కొంతమంది స్వస్థత కోసం వచ్చిన వాళ్ళకి నీకు ఆ జబ్బు తగ్గిస్తా, ఈ జబ్బు తగ్గిస్తా అని రకరకాల ప్రార్థనలు చేస్తారని కొన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఈ దేశంలోనే, మానవ సమాజంలోనే మంచి చెడు అనేవి 2 ఉంటాయి. తప్పు చేసే సెక్షన్ ఒకటి కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ప్రలోభాలు గురి చేసే సెక్షన్ ప్రతి చోట ఉంటుంది. అది ఒక క్రిస్టియన్స్లో ఉన్నారా, ముస్లిమ్స్లో ఉన్నారా, బుద్ధిస్ట్లో ఉన్నారా అనేది కాదు. మరి నిన్నగాక మొన్న నాసిక్లో అశోక్ కారత్ అనే అతను 58 మందిని
జ్యోతిష్కం పేరు చెప్పి, ఆస్ట్రాలజీ పేరు చెప్పి సెక్షువల్గా అబ్యూజ్ చేయటమే కాకుండా వీడియోలు తీశాడు. మరి నేను జ్యోతిష్కం చెప్తా, నీ భవిష్యత్తు చెప్తా అని బాబాలు, వందల మంది బాబాలు ఆడవాళ్ళని లైంగికంగా వేధించినటువంటివి, వందల మంది బాబాలు లక్షల కోట్లు దోచేసినవి, వందల మంది బాబాలు బ్లాక్ మనీని హవాలాని చేసినటువంటి సంఘటనలు మన దేశంలోనే చూసాం. అలాగని చెప్పి హిందూ మతం బ్యాడ్, ముస్లిం మతం బ్యాడ్ అని మనం అనలేం కదా. కాబట్టి ప్రతి చోట మంచి చెడు ఉంటాయి. దాన్ని చిలవలు పలవలుగా ఎత్తి చూపించడం, ఏ క్రిస్టియన్ను కూడా ప్రలోభాలు పెట్టేటువంటి పాస్టర్ని సపోర్ట్ చేయరు. అలాగే ప్రతి మతంలోనూ కూడా ఆ రకమైనటువంటి మంచి చెడులు ఉంటాయి. దాన్ని పట్టుకుని దానిని మ్యాగ్నిఫై చేసి జూమ్లో చూపించడం, దీనివల్ల జనం మధ్య ద్వేషం నింపడం, విద్వేషాలు రగిలించడం తప్ప కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక మతం గురించి మాట్లాడటం మంచిది కాదు, సమంజసం కాదు అనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తుంది. మరొక అంశం వారు ఏం మాట్లాడతారంటే, చర్చెస్ పర్మిషన్ లేకుండా ఉన్నాయి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తాం అని మాట్లాడుతున్నారు. ఆకివీడులోనే 113 చర్చిలను ఐడెంటిఫై చేసాం పర్మిషన్ లేని అని చెప్తున్నారు. అసలు ఒక కామన్ సెన్స్, ఒక లాజికల్ క్వశ్చన్ నేను వేస్తున్నాను ఏంటంటే, మీరే ఆకివీడులోనే 113 చర్చిలు పర్మిషన్ లేకుండా ఉన్నాయని పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి, అంత అవగాహన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా టెంపుల్ కట్టడానికి ఎలా పూనుకున్నారు? కామన్ సెన్స్. మీరు ఒక పక్క పర్మిషన్ లేకుండా దేవాలయాలు నడుస్తున్నాయని చెప్తూ, పర్మిషన్ లేకుండా ఇంకో దేవాలయం కట్టడానికి మీరే ఎలా పూనుకున్నారు? ఎంత ఆశ్చర్యకరం. కనీసం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా, హైకోర్టు చెప్తే తప్ప, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాకే, రెజల్యూషన్ పాస్ చేశాకే, కలెక్టర్ ఎన్ఓసి వచ్చాకే, మున్సిపల్ పర్మిషన్స్ ప్లాన్ అప్రూవల్ వచ్చిన తర్వాతే మీరు కట్టాలి అని కోర్టుతో చెప్పించుకున్నారు అని అంటే, మరి ఎన్నాళ్ళు మీరు పర్మిషన్ లేని వాటిని నోటీసులు ఇస్తాం తీసేస్తామని మాట్లాడిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా మీరే పూనుకుని వితౌట్ పర్మిషన్ టెంపుల్ కట్టడానికి వెళ్ళడం అనేటువంటిది, ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, పర్మిషన్ లేకుండా ఎంక్రోచ్మెంట్స్తో కాలువల్లో కానీ, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, రోడ్ల మీద కానీ ఉన్నవి అన్నీ తీసేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తీసేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా తీసేయాలంటే మొట్టమొదట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఇల్లు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అది నదీ గర్భంలో ఉంది. నదీ గర్భంలో ఉన్న ఇల్లు తీయకుండా చెరువు గట్టునున్న గుడి కూల్చేస్తానంటే అది ఏ విధంగా సమంజసం? ప్రజాస్వామ్యంలో అది సమన్వయం ఎట్లా అవుతుంది? పర్మిషన్ లేనటువంటివి నది కరకట్ట లోపల అనేక కట్టడాలు ఉన్నాయి. రాజధానికి వెళ్తున్నప్పుడు ఆ కట్టడాలన్నీ తీసేయండి. మీరు చర్చిలు తీసేస్తారంటున్నారు, యాక్సెప్టెడ్. పర్మిషన్ లేనివి తీస్తారంటున్నారు, యాక్సెప్టెడ్. పర్మిషన్ లేనివి అన్నీ తీసేయండి. మాకు సమన్యాయం కావాలి, సమదృష్టితో చూడాలి. అది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆబ్లిగేషన్. ప్రభుత్వం అలా అందరినీ సమానంగా చూస్తాననే అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నది గర్భంలో నివసిస్తూ ఉంటే ఆ పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ని మీరు తీసేయకుండా ఎవరో జీవనోపాధి చేసుకుంటూ నలుగురు కలిసి కూర్చుని ప్రార్థన చేసుకునే దాన్ని చెరువుగట్టు మీద ఉందని మీరు కూల్చేస్తారంటున్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎంక్రోచ్మెంట్స్ అన్నీ రిమూవ్ చేయండి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ నివసిస్తున్నటువంటి ఇల్లుతో సహా. వీ అప్రిషియేట్. ఏదైనా మీరు సమానంగా అందరికీ అప్లై చేయండి అనేది ఒకటే. రెండవది, కాస్ట్ సర్టిఫికేట్స్ గురించి పదే మీరు మాట్లాడుతున్నారు. కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం అనేటువంటిది అంత సులువైనటువంటిది పని కాదు. ఎవరైనా ఆ విషయంలో భయపడుతుంటే, షెడ్యూల్ కాస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మా కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుద్దేమో అని భయపడే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరెవరు కూడా భయపడొద్దు. అది అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. ఎందువల్ల కాదంటే, కన్వర్షన్ అనేటువంటిది ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగాలి. హిందుత్వ అనే పుస్తకంలో వినాయక్ దామోదర్ సావర్కర్ అనేటువంటి వ్యక్తి ఏం రాశాడు క్లియర్గా, ఈ దేశంలో వంశపారంపర్యంగా పుట్టిన వాళ్ళందరూ హిందువులు. వారు గనక వేరే మతంలోకి మారితే ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు, మారకపోతే హిందువులుగా పరిగణించబడతారు. అది ఒక స్టాండర్డ్ రూల్. సో ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. మీరు ఒకవేళ మతం మారితే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. 1872లో ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత సక్సెషన్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత అనేక చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల ప్రకారం
ఒకవేళ మీరు క్రిస్టియన్గా మారాలి అనుకుంటే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. బాప్టిజం ఇవ్వాలి, నీళ్ళల్లో ముంచాలి, ఆ ముంచే వ్యక్తికి కూడా అర్హత ఉండాలి, తీసుకునే వ్యక్తి కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దానికి ఒక రికార్డెడ్ ప్రూఫ్ ఉండాలి. సో రికార్డెడ్ ప్రూఫ్ తోటి, ఎవిడెన్స్ తోటి, గజెట్ పబ్లికేషన్ తోటి మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి మతం మారితే అప్పుడు ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు. అంతేకాదు ఒకవేళ క్యాన్సిల్ చేయాలి సర్టిఫికేట్ అనుకుంటే జాయింట్ కలెక్టర్ పరిధిలో ఒక స్క్రీనింగ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఒకరు ముస్లింగా కన్వర్ట్ అవ్వాలన్నా కూడా షహదా అని వారు చదవాలి, ఆ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఏదైనా వారు కూడా లీగల్గా గజెట్ పబ్లికేషన్ కూడా చేయాలి, ఆ ముల్లా నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏమి లేకుండా ఏదో గుడికి వెళ్ళాడు, మాస్కి వెళ్ళాడు కాబట్టి ఇతను క్రిస్టియన్ అని నిర్ధారించి మేము క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తామంటే అది చల్లదు. అది చాలా స్పష్టంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి కూడా ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండి వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి గజెట్ పబ్లికేషన్ చేసుకుంటేనే వారిని క్రిస్టియన్స్గా పరిగణించడం జరుగుతుంది. కేవలం చర్చికి వెళ్ళారనో, ప్రార్థనలో పాల్గొన్నారనో, లేకపోతే గుళ్ళో మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నారనో జస్టిస్ హైకోర్టు, మన ఏపీ హైకోర్టు జస్టిస్ దేవానంద్ ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నారు. దానిలో మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన, ఇళ్ళలో జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులకు చెందరు. క్లియర్ కట్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటేనే వారు క్రైస్తవులుగా పరిగణించబడతారు. క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటేనే ముస్లిమ్స్గా పరిగణించబడతారు. అప్పుడే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఎంక్వైరీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ రికార్డెడ్ ప్రూఫ్ లేకుండా, పంచనామా చేయకుండా, వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి విధానం ఏంటని చుట్టుపక్కల ఉన్నటువంటి పంచనామా చేయకుండా అది క్యాన్సిల్ చేయడం, దానికి చాలా ప్రాసెస్ ఉంది, అది అంత సులువు కాదు, భయపడద్దు అని చెప్తూ నేను కొన్ని జిల్లాల్లో పనిచేసినప్పుడు కొన్ని క్లాసిక్ కేసెస్ ఎంక్వైరీ చేశాం. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి కాస్ట్ మీద. ఒక క్లాసిక్ కేసు చెప్తాను నేను. రమేష్ రాథోడ్ అని ఆదిలాబాద్ ఎంపీ ఉన్నారు. అతని వైఫ్ సుమన్ రాథోడ్ అని ఉట్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సుమన్ రాథోడ్ దొంగ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి ఉట్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఎస్టీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని కంప్లైంట్ నా దగ్గరికి వచ్చింది. ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకి నేను హెడ్. ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాను. చేసిన తర్వాత ఒక తీర్పునిచ్చాను. ఏమిటా తీర్పు అంటే, ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, మహారాష్ట్రలో యావత్మాల్లో పుట్టారు. ఆవిడ పుట్టినటువంటి కమ్యూనిటీ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ కాదు. మియర్ మ్యారేజ్ విత్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ పర్సన్, ఆమెకు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ రాదు. కాబట్టి ఆమె ఎస్టీ కాదని ఆమె ఎస్టీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి ఆ సర్టిఫికేట్ మీద గెలిచిన ఎమ్మెల్యేని కూడా రద్దు చేయమని చెప్పి నేను తీర్పిచ్చాను. హైకోర్టుకి వెళ్ళారు, ఫస్ట్ స్టే తెచ్చారు, కానీ కొద్ది రోజుల తర్వాత స్టే వేకేట్ అయింది. మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో కూడా ఏం చెప్పారంటే, ఈ స్క్రూటినీ కమిటీ చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, దాంతో ఇంటర్ఫియర్ అవ్వడానికి మా దగ్గర మెటీరియల్ ఏం లేదని హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా నేను ఇచ్చినటువంటి ఫైండింగ్స్ని అప్హెల్డ్ చేసి హీ ఈజ్ రైట్ ఇన్ క్యాన్సిలింగ్ ది సర్టిఫికేట్ అని ఆ ఎమ్మెల్యే యొక్క సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి రద్దు అయింది. ఇంకొక క్లాసిక్ కేసు నేను చెప్తున్నాను. ఈస్ట్ గోదావరి జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి జీవి హర్ష్ కుమార్ మీద కంప్లైంట్ వచ్చింది. ఏమని, అతను ఎస్సీకి చందుడు అని. అది కూడా నేను డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేశాను. అతను పెళ్లి దగ్గర నుంచి అన్ని అంశాలు కూడా హిందూ కస్టమ్స్ ప్రకారంగా చేసుకున్నారు. తన భార్యని ఒక హిందూ టెంపుల్లో హిందూ మ్యారేజ్ చేసుకుని వారు ఉన్నారు. అంతేకాకుండా అనేక విషయాలు మేము లోతుగా పరిశీలించి వారు షెడ్యూల్ క్యాస్ట్కే చెందుతారు, క్యాన్సిల్ చేయడానికి వీలు లేదని అదొక తీర్పు ఇవ్వడం జరిగింది. అది కూడా హైకోర్టులో నిలబడింది. సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చినటువంటి ఆర్డర్ చెల్లుబాటు అయ్యింది. ఈ రెండు కేసులు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి క్యాన్సిల్ చేశాం, ఒకటి నిలబెట్టాం. ఏదైనా ఒక డ్యూ ప్రాసెస్ జరగకుండా చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇతను సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తామని మిమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉన్నాడు. మీరెవరూ కూడా భయపడొద్దు అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతుగా చెప్పడం ఒకటైతే, నేను తెలుగుదేశం పార్టీని స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతున్నాను. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం విధానం ఏమిటి? ఇతను మాట్లాడితే షెడ్యూల్ కాస్ట్ అంటారు, అందులో క్రిస్టియన్స్ ఉన్నారంటారు. క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన డానియల్ అనో, జోసెఫ్ అనో, లేకపోతే జెర్మియాను, ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారు క్రిస్టియన్స్గా పరిగణించబడరు అని కోర్టే చెప్పేసింది.
మీ తెలుగుదేశం నాయకుడిగా చెప్పుకునే ఉండి ఎమ్మెల్యే మిస్టర్ రఘురామకృష్ణ దీన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరికీ క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు. అది అతని వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే మీ పార్టీ అభిప్రాయమా? ఎందుకనంటే టీవీ9లో అడిగారు కూడా, 20% మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళు క్యాన్సిల్ చేస్తానంటున్నారు, వాళ్ళు మీకు వ్యతిరేకం అవుతారంటే మాకు 80% మంది ఉన్నారు, వాళ్ళు ఓటు వేయకపోయినా పర్వాలేదని ఇతను అంటున్నాడు. మరి షెడ్యూల్ కాస్ట్ కానీ మైనారిటీలు కానీ తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని మీ తెలుగుదేశం నాయకుడు చెప్తున్నారు. అది మీ పార్టీ విధానమా? విధానం అయితే చెప్పండి. నేను మీ ద్వారా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, మైనారిటీ క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి చెప్తున్నాను, మీరు తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సిన అవసరం లేదట తెలుగుదేశం నాయకుడే చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా చర్చించండి, మీ సంఘాల్లో మీటింగ్లు పెట్టుకోండి. ఇక మీదట వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ 2029 ఎన్నికల్లో కానీ తెలుగుదేశం, కూటమి, జనసేన, బీజేపీ వీరికి ఎవరికి కూడా మన ఓట్లు అవసరం లేదని తెలుగుదేశం నాయకుడే చెప్తున్నాడు. కాబట్టి మనం ఎవరూ ఇక ఈ కూటమికి కానీ, తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఓటు వేయొద్దు అనే విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. మీరెవరు కూడా వాళ్ళకి ఓటు వేయొద్దని మీ సంఘాల్లో మీరు చర్చించి మెరిట్స్ మీద మీరు డెసిషన్ తీసుకోండి అని ఎస్సీస్కి, క్రిస్టియన్ మైనారిటీస్కి, ముస్లిం మైనారిటీస్కి చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం నాయకుడే వాళ్ళ ఓట్లు అయిపోయినా కూడా మేము గెలుస్తామనేటువంటి మాట వారు చెప్తున్నారు. కాబట్టి మీ స్టాండ్ ఏంటనేటువంటిది మీరు ప్రకటించలేదు. కాబట్టి అతని వాదననే మీ పార్టీ వాదనగా తీసుకుని నేను ఒక పిలుపునిస్తున్నాను. మీరందరూ మాట్లాడుకోండి, చర్చించి ఒక నిర్ణయానికి రండి ఈ విషయంలో. అదేవిధంగా ఇంకా అనేక విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటంటే నేను ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 29 మంది ఉన్నారు, ఎస్టీలో గెలిచిన వాళ్ళు 7 మంది ఉన్నారు, మొత్తం 36 మంది ఎస్సీ ఎస్టీస్ని రిప్రజెంట్ చేయడానికి శాసనసభకు వచ్చారు. వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీని అతను టార్గెట్ చేసి, కార్నర్ చేసి, కంటిన్యూస్గా వాళ్ళ మీద హేట్గా, విద్వేషంగా మాట్లాడుతూ ఉంటే, మిమ్మల్ని తిరగనివ్వను, మీ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేయిస్తాను అని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే, ఆ కమ్యూనిటీస్ నుంచి గెలిచిన ప్రతినిధులుగా మీరెవరు కూడా ఎందుకు మాట్లాడటం లేదు? మీకు బాధ్యత లేదా? మీరు ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి ఆ రిజర్వ్డ్ సీట్లో గెలిచినటువంటి వాళ్ళు కాదా? ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే 2000 సంవత్సరాలు ఈ ఎస్సీలను, ఎస్టీలను, అంటరాని వారని, ఆదివాసులని రకరకాల పేర్లు పెట్టి పంచములని అణిచివేశారు. వీరు బలహీనులు, వీరు వీక్నెస్లో ఉన్నారు, ఎవరిని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలలో లేకుండా ఉన్నారు. అలాంటి వారి మీద మీరు దాడి చేసి మానసికంగా, భౌతికంగా అణిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా అణిచేయాలని ప్రయత్నం జరిగింది కాబట్టే వారికి ప్రతినిధులుగా ఉండమని ఇన్ని సీట్లు ఇచ్చారు. ఆ సీట్లో గెలిచిన మీకు బాధ్యత లేదా? ఈ జాతి తరపున నిలబడాల్సిన అవసరం మీకు లేదా? ఈ జాతులకు ఇచ్చిన స్థానాల్లో గెలిచి వారికి అండదండగా ఉండకుండా వారు బలహీనంగా ఉండి వారిని భయపెడుతూ ఉంటే, మేమున్నాం మీకోసం, మీకు రక్షణగా ఉంటాం, మీకు బలంగా ఉంటాం, మీ తరపున మేము గెలిచాం అని ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ ముందుకొచ్చి మాట్లాడటం లేదంటే మీకు జాతీయ ఎడల ఏం బాధ్యత ఉందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది. మేము ఈ జాతులకు చెప్తున్నాం, మీరు భయపడొద్దు, మీరు బలహీనులు కాదు, ఏకమైతే కోట్ల మంది జనం అవుతాము. ఈరోజు బీజేపీ 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఏ విధంగా అధికారంలో ఉందంటే 31% నుంచి 37% మాత్రమే ఓట్లు వచ్చేవారికి. అలాంటి పరిస్థితిలో త్రికోణంగా ఎన్నిక జరిగిందంటే 36-37% వస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. అతను ఓట్లు వద్దన్నాడు, ఓకే, మన ఓట్లు మనం వేసుకుంటే మనం అధికారంలోకి వస్తాం, ఆలోచించమని అధిక జనాన్ని కోరుతూ వ్యక్తిగతంగా ఒక 2-3 మాటలు మాట్లాడాడు. వాటి గురించి కూడా నేను ఒక స్పష్టత ఇస్తున్నాను. ఏమిటంటే, నేను ఛాలెంజ్ చేశాను, అయ్యా రఘురామకృష్ణ గారు, నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని అగౌరవంగా మాట్లాడలేదు, మిమ్మల్నే కాదు ఎవరిని మాట్లాడలేదు. సీఎం గారిని కానీ, డిప్యూటీ సీఎం కానీ, లోకేష్ గారు కానీ, ఎవరిని, జగన్ గారిని కానీ ఎవరిని అనలేదు. అది మా నైజం కాదు, మా పార్టీ పాలసీ కూడా కాదు. నేను ఛాలెంజ్ చేశా, నేను అన్నట్టు మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్పినా కూడా నేను వింటాను, చేయలేకపోతే మీరు ఎమ్మెల్యేకి రిజైన్ చేయండి అని చెప్పాను. మీరు ప్రూవ్ చేయలేకపోయారు, నేను అగౌరవపరచలేదనేది మీరు యాక్సెప్ట్ చేశారు. అందుకనే ఆ మాట మీద సైలెంట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఎవరికైనా తప్పు చేసేటప్పుడు ధైర్యం అవసరం లేదు, కానీ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. మీరు రకరకాల పదాలు వాడారు, వాడిన పదాలు
మీకేమాత్రం మానవతా విలువలున్నా, మనిషిని మీరు మనిషిగా గౌరవించే సంస్కృతి మీకున్నా, అది పొరపాటున అన్నామని కనీసంగా మీరు విచారం కూడా వ్యక్తం చేయడం లేదంటే ఎలాంటి వ్యక్తిత్వం ఇది అని అనుకోవాలి అనేది ఒక ప్రశ్న. ఈరోజు కూడా నేను డిఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు, మీ మీద డిఫమేషన్ కేసు వేసి కోర్టుకి లాగొచ్చు, ఎందుకంటే అలాంటి డెరోగేటరీ కామెంట్స్ మీరు పాస్ చేశారు. ఇప్పుడు కూడా వాటిని వెనక్కి తీసుకోకుండా, దానికి ఒక సారీ కూడా చెప్పకుండా దానిని కంటిన్యూ చేస్తూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ సంస్కారమా? ఇది మీరు నేర్చుకున్నటువంటి సంస్కారమా? మీరు ఈ విషయానికి సంబంధించిన ఒక వివరణ ఇవ్వాలి. మీరు ధైర్యవంతులైతే, మీలో పిరికితనం లేకపోతే క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే తప్పుని యాక్సెప్ట్ చేయడానికి ధైర్యం కావాలి. ఇక రెండో అంశం ఏంటంటే, రకరకాల మాటలు చెప్పారు మీరు. సెల్ఫ్ డబ్బా అది ఇదని మాట్లాడారు. నేను మాట్లాడాను సెల్ఫ్ డబ్బా అని మీరు అన్నారు. నేను మాట్లాడింది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా నేనేం మాట్లాడలే. మొబైల్ ఫోను నేనే కనిపెట్టాను, సత్యనాదెళ్లని నేనే సీఈఓ చేశాను, హైదరాబాద్ని నేనే నిర్మాణం చేశాను, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను, ఇట్లాంటి మాటలు నేను చెప్పుంటే అవి డబ్బాలు. మేము అట్లాంటి మాటలు ఏం చెప్పలా. యాజ్ పర్ రికార్డ్ ఏముంది, రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి జరిగినటువంటి ట్రాక్ రికార్డ్ ఏమిటి నాది అన్నది విత్ ఆల్ ప్రూఫ్స్ విచ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, పేపర్ మీద ఉన్న అంశాలే నేను మాట్లాడాను తప్ప లేనటువంటి అంశాలు ఏవి కూడా నేను మాట్లాడలేదు. అలాంటప్పుడు అది సెల్ఫ్ ఎట్లా అవుతుంది? మీరు 5 సంవత్సరాలు ఎంపీగా ఏం చేశారు, 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏం చేశారు, మీ ట్రాక్ రికార్డ్ ఏంటి చెప్పండి. మా తాత మీద నేతులు దాగాడు, మూతులు వాసన చూడండి అని మీరు సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటున్నారు తప్ప నేను ఎక్కడ కూడా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమ కలిగించలేదు, అలాంటి మాటలు మాట్లాడలేదు. పాదయాత్ర గురించి కూడా మీరు కామెంట్ చేశారు. 2729 కిలోమీటర్లు పాదయాత్ర అంటే నిజంగానే పాదాల మీద నడిచినటువంటి యాత్రే చేశాం. మధ్య మధ్యలో కార్లు ఎక్కేసి, మధ్య మధ్యలో వెహికల్స్ ఎక్కేసి చేయలేదు, నిజాయితీగా చేశాం. అది 142 రోజులు, 100 గ్రామాలు, 1000 మందిని కలుసుకుంటూ, లక్షల మందితోటి ఇంటరాక్ట్ అయ్యి నిజంగా రాష్ట్రంలో పేదలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అన్నది చూసిన తర్వాతే ఒక రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన ఈ ఐక్యతా విజయపదం పాదయాత్ర నుంచి పార్టీ తీసుకొచ్చాం. పార్టీ గురించి కూడా మీరు కామెంట్ చేశారు, ఏదో పేరు వెరైటీగా ఉంటుందని. ఎస్, పేరు వెరైటీగానే ఉంది, లిబరేషన్ కాంగ్రెస్. ఎందుకంటే ఈరోజు అధిక జన పేదలు పేదరికంలో జీవిస్తూ మగ్గిపోతూ ఉన్నారు. ఆ పేదలకు విముక్తి కలిగించాలి, విడుదల చేయాలి, లిబరేషన్ తీసుకురావాలనే మేము ఒక ఐడియాలజీతో ఈ పార్టీని స్థాపించాం. ఐడియాలజీ అంటే మరి మీకేం అర్థమవుతుందో? ఎందువల్లంటే మీరు ఏదైనా ఒక పార్టీలో స్థిరంగా నిలబడితే మీకు ఒక ఐడియాలజీ ఉందని అనుకోవచ్చు. రోజుకో పార్టీ మార్చే వాళ్ళకి పార్టీ కానీ పార్టీ సిద్ధాంతం కానీ ఎలా అర్థమవుతుంది? మా పార్టీ అయితే అధిక జన పేదలను అధికారం వైపు నడిపించాలని ఒక లక్ష్యంతో పూర్వీకులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం, మహాత్మా పూలే, సాహు మహారాజ్, పెరియార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరందరూ ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో ఒక ఐడియాలజీతో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. మీరు అన్నట్టు మీరు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ వెరైటీగా ఉందన్నారు కదా, మా పర్ఫార్మెన్స్ కూడా వెరైటీగానే ఉండబోతుంది. ఏమి చేస్తుంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అన్నది నేను మీకు చెప్పను, కానీ నాలాగా అంటే నా స్థాయిలో ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, హానరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీకు గుబులు పుట్టించే పర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో చేస్తుంది. మార్క్ మై వర్డ్స్. అలాగే ఇంకొక మాట మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే, నేనేమైనా గాజులు దొడుక్కున్నానా అని తొడలు కొడుతున్నారు. అయ్యా, మీరు మగవాళ్లే, మేము కాదనలేదు, కానీ ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడకండి. అంటే గాజులు దొడుక్కున్న వాళ్ళంతా మనుషులు కాదా? అంటే ఆడవాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకేం అభిమానం ఉండదా? వాళ్ళకేం గౌరవం ఉండదా? అంటే గాజులు దొడుక్కున్నంత మాత్రాన వాళ్ళు పనికి మాలిన వాళ్ళ, చేతకాని వాళ్ళ, లేకపోతే చావలేని వాళ్ళ? రంగాలు వేసుకున్నామా? ఏంటి ఆ మాటలు? అంటే ఒక జాతిని కించపరిచే మాటలు ఏంటి? మీరు కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి మహిళలుగా ఉన్నటువంటి ఆడవాళ్ళని మేమేమైనా గాజులు వేసుకున్నామా, బొట్లు వేసుకున్నామా, లంగాలు వేసుకున్నామా అని మాట్లాడుతున్నారంటే ఒక జాతిని, సగభాగం జనాభాని మీరు అవమానిస్తున్నారు. ఇలాంటి ధోరణి మారుకోండి మిస్టర్ రఘురామకృష్ణ.